వైసీపీ అధినేత జగన్ కు మరో జలక్ తగలబోతుందా? జగన్ అన్న నమ్మిన బంటులో ఒకరు పార్టీని వీడబోతున్నారా? చిరు సాయంతో సేనాని గూటికి చేరబోతున్న ఆ మాజీ మంత్రి ఎవరు? నాగబాబుతో చేసిన రాయబారాలు ఫలించాయా? అంతా ఓకే అనుకున్నాక అడ్డుపడిన ఆ ఒక్కరు ఎవరు? ఫైనల్ గా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే దూకడమే ఆలస్యమా? జనసేనలోకి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. 1-2 రోజుల్లో వైసీపీకి రాజీనామా. చిరు ద్వారా జనసేనలోకి దాడిశెట్టి. మెగాస్టార్ చిరంజీవితో దాడిశెట్టి భేటీ. పార్టీలో చేరికపై నాగబాబుతో చర్చలు. వైసీపీకి రానున్నవన్నీ గడ్డు రోజులుగానే కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అధినేత వైఎస్ జగన్ కలలో కూడా ఊహించని విధంగా 151 సీట్లు దక్కించుకొని అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ అందులో సగం కూడా 2024 ఎన్నికల్లో దక్కించుకోలేకపోయింది. వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్ళి 151 నెంబర్లో మధ్యలో ఉన్న 5 కోల్పోయి 11 సీట్లు దక్కించుకుంది వైసీపీ పార్టీ. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితి. దీంతో అసలు వైసీపీ మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకరంగా ఉందని ఆ పార్టీ నేతలు అనుకుంటారేమో కానీ ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు అధినేతకు అత్యంత ఆప్తులు పార్టీని వీడి జనసేన టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు మరికొందరు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. టీడీపీ సంగతి అటుంచితే వైసీపీ నుంచి జనసేనలో చేరికకు నేతలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే రానున్న రోజులన్నీ ఆ పార్టీకే అని గట్టిగా జనాలు నమ్ముతున్నారని, అందుకే నేతలు కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిపోతున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత వైఎస్ జగన్ అత్యంత సన్నిహితులు దాడిశెట్టి రాజా కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో దాడిశెట్టి రాజా భేటీ అయ్యారని కూడా తెలుస్తోంది. అనంతరం పార్టీలో చేరికపై కీలక నేత కొణిదెల నాగబాబుతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 1-2 రోజుల్లో వైసీపీకి రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు రాజా. మొత్తంగా దాడిశెట్టి చిరు ద్వారా జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. రాజకీయాలకు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఇక్కడ చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్నారని మాత్రం తెలుస్తోంది. చిరు ద్వారా త్వరలోనే సేనానితో భేటీ అయి చేరికకు దాడిశెట్టి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారని మరొక సమాచారం ఉంది. వైసీపీకి ఇంకా ఎంతమంది గుడ్ బై చెబుతారో, ఎంతమంది పార్టీలో ఉంటారో భవిష్యత్తులో చూడాలి మరి.